హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో భాగంగా మొదటిది అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. ఇది చాలామంది అడుగుతున్నారు దీని గురించి. ఇది బాగా రీసెంట్ డేస్లో మల్టీ బ్యాగర్ అయిపోయింది. అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువగా పెరిగింది. అదేవిధంగా హై నుంచి కూడా తక్కువ టైంలో మనకి కరెక్ట్ అయిందనమాట. ప్రస్తుతానికి 95 రూపీస్ ఉంది. సో వీళ్ళ బిజినెస్ ఏంటి అంటే బిజినెస్ దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినంత పెద్ద కంపెనీ అయితే కాదండి. ఇది రీసెంట్గా పెరిగింది అంటే దానికి కారణం ఏంటి అంటే డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ పెరిగాయి. అందులో భాగంగా ఇది కూడా బాగా పెరిగిందనమాట. సో ఇదేంటంటే ఏరోస్పేస్లో మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఇది అంతా కూడా డిఫెన్స్ మెజారిటీ వీళ్ళ ఇన్కమ్ అంతా కూడా రెవెన్యూస్ పరంగా అంతా కూడా డిఫెన్స్ నుంచే వస్తాయి. సో బట్ ఓన్లీ ప్రైస్ యాక్షన్ అండి. అగైన్ మనం లాస్ట్ వీడియోలో కూడా కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనమాట. డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ బాగుంది, డబ్బు బాగుంది, స్టాక్స్ని చేంజ్ చేస్తుంది డబ్బు, కాబట్టి ఏంటంటే స్టాక్ పెరిగింది. సో అంతకుమించి పెద్దగా అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందా అంటే ఓకే, ఇటువంటి కంపెనీస్ ఒకప్పుడు కానీ గమనిస్తే మన ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువ కంపెనీస్, వందల సంఖ్యలో కంపెనీస్ సేమ్ ఇటువంటి కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇది మన తెలుగు స్టేట్స్కి చెందిన కంపెనీనే. సో అయితే కాంపిటీషన్ పరంగా బాగా పెరిగింది. ప్లస్ ఇంకోటి కూడా ఏంటి అంటే మీరు గమనించాల్సింది, నేను పదే చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా డిఫెన్స్ బిజినెస్ పరంగా బిజినెస్ మోడల్ వేరే సెక్టార్తో మనం పోల్చుకోకూడదండి. ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. గ్యారంటీగా ఇదే కంపెనీకి నెక్స్ట్ ఈరోజు వచ్చిన ఆర్డర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుందంటే రాదండి. అంటే ఎప్పుడు కూడా చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి బిజినెస్లో. ఒక్కసారి పెద్ద ఆర్డర్ రావచ్చు, అదేవిధంగా ఒక్కసారి ఆర్డర్సే ఒక్కొక్క ఇయర్ అయితే కంప్లీట్గా ఏంటంటే ఆర్డర్ బుక్ అనేది తగ్గిపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ కంపెనీ అని కాదు, ఏ ప్రైవేట్ బేస్డ్ డిఫెన్స్ కంపెనీస్ అన్నిటికీ ఒకటే బిజినెస్ మోడల్ అండి. సస్టైన్డ్ ఇన్కమ్, సస్టైన్డ్ రెవెన్యూస్ ఆర్ గ్రోత్ బేస్డ్ రెవెన్యూస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా మీకు తెలిసిందే ఎంటార్ టెక్నాలజీస్. చాలామంది అందరూ ఎంటార్ ఇక ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చాలామంది కొన్నారు. సో రీసెంట్గా ఇది 2920 నుంచి ప్రస్తుతానికి 1684 కంటే దగ్గరగా 42% విత్ ఇన్ డేస్లో పడింది. మొన్న రిజల్ట్ దీనికి బాగాలేవన్నమాట. అంటే దాదాపు మీరు చూస్తే లాస్ట్ ఇయర్ అంటే మన లాస్ట్ క్వార్టర్ 160 crores ఉంటే ఈసారి 118 crores వచ్చేసింది. అంటే ఒక్కసారి పడిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే 400-500 కోట్ల రెవెన్యూస్ కంపెనీస్ అండి. వీటికి 5-6 వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించుకోండి. ఈవెన్ అపోలో మైక్రో సిస్టమ్ కూడా 2700 కోట్లు మార్కెట్ క్యాప్ అనమాట. ఇది 2019లో 263 crores రెవెన్యూస్ ఉంటే 2023కి 290 crores రెవెన్యూస్ అనమాట. అంటే లాస్ట్ ఒక 5 ఏళ్లలో అద్భుతాలు సృష్టించింది ఏం లేదు. ఒక 40-50 కోట్లు పెరిగింది. ఇది ఇన్ఫ్లేషన్ పెరిగినట్టే అనమాట. ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ కూడా లేవు అనమాట. ఇంకా మార్జిన్స్ అంటారా, సో మార్జిన్స్ పరంగా చూసుకుంటే 4-5% అంతకుమించి పెద్దగా ఉండవండి. కాబట్టి ఇవన్నీ కూడా అఫ్కోర్స్ ఇవన్నీ పెరిగాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రైస్ యాక్షన్. ఇటువంటి స్టాక్స్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎగ్జిట్ తీసుకోవాలి. ఎక్కడ ఎగ్జిట్ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఎక్కడ కొన్నారు, ఆ మూమెంటం ఏంటి అవి చూసుకొని ఎగ్జిట్ తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు చూశారు కదా 162 నుంచి 95కి వచ్చేసింది, అంటే 40% పడిపోయింది. ఇది కూడా అంతా నెలల్లోనే జరిగిపోయింది అనమాట. సో రీసెంట్గా కొన్న వాళ్ళందరూ నష్టాల్లో ఉంటారు. ఇంకా మీరు చూస్తూ కూర్చుంటే ఇంకా కిందకు వెళ్ళిపోతుంది. గ్యారంటీ ఏం లేదండి. కాబట్టి ఏంటంటే ఇటువంటి స్టాక్స్ ఫస్ట్ దూరంగా ఉండడం బెస్ట్. ఒకవేళ మూమెంటంతో మేము చేయాలి అనుకున్నప్పుడు ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకొని ఎంట్రీ ఎగ్జిట్ తీసుకొని అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ కూడా వీటన్నిటికీ అవసరము. స్టాప్ లాస్ మైండ్లో పెట్టుకొని ఎగ్జిట్ తీసుకోవాలి. లేకపోతే ఇరకపోతే మళ్ళీ రావండి. ఇదే అపోలో మైక్రో సిస్టమ్స్ 2019లో 10 రూపాయలు ఉండేది. అప్పుడు రెవెన్యూస్ 263 crores. ఈరోజు రెవెన్యూస్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాము 290 crores. అంటే 10 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, 150కి 100 రూపాయలకు వచ్చి 10 times పెరిగింది. రెవెన్యూస్ పెరగలేదుగా, సింపుల్ లాజిక్. ఓకే, సో ఇటువంటివన్నీ మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా కూడా ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం మీడియం స్మాల్ క్యాప్లో హెవీ సెల్లింగ్ చూస్తున్నాం. మీరు ఏమనుకుంటారంటే కొన్ని వెయిట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ మార్కెట్స్ నెక్స్ట్ బుల్ మార్కెట్ అని చెప్పొచ్చు, లేకపోతే నెక్స్ట్ మిడ్ క్యాప్ ర్యాలీలో నా రేట్కి వస్తుందని చాలామంది ఊహిస్తారు. కానీ రావండి, మెజారిటీ స్టాక్స్ రావన్నమాట. అప్పుడు మళ్ళీ కొత్త టీమ్స్, కొత్త సెక్టార్లు, కొత్త స్టాక్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా పాతపడిపోతాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళకండి. వెళ్తే ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇక
ఇంకొక స్టాక్ వచ్చి పదే పదే అడుగుతున్నారండి, జిందాల్ సా. సో జిందాల్ సాగాని గమనిస్తే ఇది మంచి కంపెనీనండి. ఇటువంటి కంపెనీస్లో మీరు ఒకవేళ వెయిట్ చేసినా కూడా, హైలో కొని వెయిట్ చేసినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్గా బాగానే ఉంది. అంటే వీళ్ళ పేరులో ఉన్నట్టే సా పైప్స్, డిఐ పైప్స్ తయారు చేసే కంపెనీ అనమాట. ఎక్కడ వాడతారు ఏంటి అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో వాడతారు. తర్వాత వాటర్, మనకి ఒక చోటు నుంచి వాటర్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి వాటర్ రావాలి అంటే లైక్ మనం గవర్నమెంట్ సప్లై వాటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఐ పైప్స్ ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి ఇటువంటి దాంట్లో వీళ్ళు ఉన్నారు. ఫండమెంటల్గా బాగుంది, గ్రోత్ పరంగా బాగుంది. సో అన్నీ కూడా ప్రస్తుతానికి బాగున్నాయి. అన్ని పాజిటివ్ అంశాలే. నెగిటివ్ అంశాలు మాట్లాడుకోవాలి అంటే డెట్ అనేది అదే విధంగా ఉందండి. అంటే లాస్ట్ మనకి కొన్ని ఏళ్ళుగా డెట్ పరంగా తగ్గటం లేదు. దగ్గరగా నాకు తెలిసి 6,000 పైన ఉందనుకుంటా, 6,000 crores పైన ఉంది. డెట్ అనేది తగ్గటలేదు, అదొకటి మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మార్జిన్స్ తక్కువ ఉంటాయండి, చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయన్నమాట, అదొకటి మైనస్ పాయింట్. అదర్వైజ్ సస్టైన్డ్ గ్రోత్ ఉంటుంది, సస్టైన్డ్ బిజినెస్ మోడల్లో ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏదైతే డిఫెన్స్లో లాగా ఒకసారి రెవెన్యూస్ పడిపోవు. కాబట్టి ఏంటంటే ఇటువంటి స్టాక్లో సపోజ్ మీరు కొంచెం హైలో కొన్నా కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్స్పెన్సివ్ స్టాక్ కూడా కాదండి ఇది. మీరు కావాలంటే మంచి కరెక్షన్స్లో దీన్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా జిందాల్ సా మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ఇది లాంగ్ టర్మ్కి బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేయండి. ఫ్రెష్గా కొనాలి అనుకుంటే కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి. ఇది లాంగ్ టర్మ్కి జిందాల్ సా అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది జిందాల్ సా గురించి. ఇక ఒక మెసేజ్ ఏంటి అంటే 100 rupees బిలో చెప్పండి అని. మనం అంటే ఇటువంటివి ఎంకరేజ్ చేయమంటే 100 rupees బిలో ఉంటేనే స్టాక్ కొనాలి. అసలు స్టాక్ చూసే విధానం ఏంటి అనేది 100 rupees, 10 రూపాయల, లేకపోతే 30,000 ఇట్లా కాదండి. ఫస్ట్ మీరు చూడాల్సింది బిజినెస్ ఏంటి చూడాలి. సో దానికి ఒక ఎనాలిసిస్ ఉంటుంది, మనం పదే మాట్లాడుతూ ఉంటాము. సో బిజినెస్ని మీరు అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి రిటర్న్స్ మీకు వస్తాయి. అంతేగాని 10 రూపాయల లోపల స్టాక్స్ ఎలా ఉంటాయంటే, అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో అటువంటివి బాగా పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం రివర్స్ కూడా అవే అయిపోతాయి. సో మనం యూనిటెక్ చూసాము, రూపాయి నుంచి 20 రూపాయలకి వెళ్ళింది, 20 రూపాయల నుంచి 8 రూపాయలకి వచ్చింది. ఇవన్నీ కూడా నెలలో జరిగిపోతాయి. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి. సో ఈ క్రమంలో ఏంటంటే ఒకసారి 1-2 మీ సందర్భాల్లో మీకు మంచి గెయిన్స్ రావచ్చు. 1 కోటి 2 కోట్లు కావచ్చు, ఆర్ ఇంకోటి 1 కోటి 3 కోట్లు కావచ్చు. కానీ ఏదో ఒక దాంట్లో ఇరుక్కపోతారండి. కాబట్టి ఏంటంటే అటువంటి పెన్నీ స్టాక్ జోలికి వెళ్ళకండి. అంటే 100 రూపాయల లోపలే ఉండాలి, ఆర్ 10 రూపాయల లోపలే ఉండాలి. అటువంటి పెన్నీ స్టాక్ జోలికి వెళ్ళకండి. ఫస్ట్ బిజినెస్ చూడండి. సో ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే 100 రూపీస్ అని చూడకూడదు. ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ కంపెనీకి ఎంత వాల్యూ ఇస్తున్నాం అనేది చూడాలి. సో దాన్ని బేస్ చేసుకొని తర్వాత ఆ కంపెనీకి యొక్క భవిష్యత్తు ఏంటి, ఏ బిజినెస్లో ఉన్నారు, ఏ రంగంలో ఉన్నారు, ఆ సెక్టర్కి బాగుంటుందా, ఆ సెక్టర్లో ఏ స్టాక్స్, ఇటువంటివన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. బట్ అడిగారు కాబట్టి గతంలో ఆల్రెడీ చెప్పాము, లాజిస్టిక్స్ సెక్టార్ అనేది మన ఇండియాలో బ్రహ్మాండంగా భవిష్యత్తు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎకానమీ పరంగా మనం పదే చెప్తూ ఉంటున్నాం మన వీడియోస్లో, అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో ఇటువంటి క్రమంలో ఏంటంటే కొన్ని సెక్టర్లు అవుట్ పర్ఫామ్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రా ఒకటి, తర్వాత లాజిస్టిక్స్ ఒకటి బ్రహ్మాండంగా ఉంటాయి. లాజిస్టిక్స్ సెక్టార్లో గేట్వే డిస్టిపాక్స్ గతంలో మనం 72 ఆ రేట్లో ఉన్నప్పుడు మా వాళ్ళకి చెప్పాము కూడా ఈ స్టాక్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికి 100 రూపీస్ ఉంది ఎగ్జాక్ట్గా. అంటే 100 రూపీస్ బిలోనే అంటున్నారు కాబట్టి ₹1 అటు ఇటుగా మీరు అనుకోండి. రీసెంట్గా కొంచెం 120 దాకా వెళ్ళింది అనుకుంటాను. సో ఓవరాల్గా ఈ గేట్వే డిస్టిపాక్స్ ఏంటంటే ఇటు లాజిస్టిక్స్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కంపెనీ అండి ఇది. ప్లస్ వీళ్ళకి ఏంటంటే మంచి లాజిస్టిక్స్, వీళ్ళకి మంచి ఇన్ఫ్రా డెవలప్ చేసుకున్నారు. కొన్ని ఎకరాల్లో మంచి కంటైనర్ యాడ్స్ ఉన్నాయి. అదేవిధంగా రైల్ టు రోడ్డు, ఈ విధంగా మంచి అంటే షిప్ టు రైల్, ఈ విధంగా మంచి ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా ప్రస్తుతానికి బాగుంది. తర్వాత భవిష్యత్తు చూడాలి. ప్రస్తుతం మనం ఓకే, ఇప్పుడు కూడా ఏంటంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయగలిగితే కీన్గా ఇది లాస్ట్ కొన్ని క్వార్టర్లో రెవెన్యూ గ్రోత్ బాగా మనకి పెరగడం చూస్తున్నాము. సో ఈవెన్ మీకు కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ ఒక 3-4 ఏళ్లలో మీరు ఉండగలిగితే మీకు టాప్ లైన్ అనేది బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి గేట్వే డిస్టిపాక్స్కి అనమాట. ఎందుకంటే లాజిస్టిక్స్ అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే ఒక వస్తువు మన దగ్గరికి వచ్చిందంటే
అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఇదంతా కూడా చూసుకునేది అంటే లాజిస్టిక్స్ కంపెనీసేనండి. సో ఈ విధంగా లాజిస్టిక్స్ సెక్టర్ అనేది చాలా పెద్ద ఎత్తున భారీ మార్పులు మన ఇండియాలో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి లాజిస్టిక్స్ సెక్టర్ ఫ్యూచర్ బాగుంటుంది. అందులో గేట్వే డిస్ట్రిపాక్స్ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. దీనిదే మనకి స్నోమెన్ లాజిస్టిక్స్ అది కూడా స్ట్రాంగ్గానే ఉంది. చాలా చిన్న కంపెనీ అది. అంటే స్నోమెన్ లాజిస్టిక్స్ వీళ్ళదే. గతంలో వేరే అంటే వేరే వాళ్ళది ఉండేది, వీళ్ళు తీసుకున్నారు 2016లో డీల్లో దాన్ని కొన్నారు. అది కూడా ఫండమెంటల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా గేట్వే డిస్ట్రిపాక్స్ లాంగ్ టర్మ్కి మీరు కొనండి, కరెక్షన్స్లో కొనండి. ఇంకోటి ఏంటంటే దాదాపు ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇండియాలో ఉన్న దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే గేట్వే డిస్ట్రిపాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయండి చాలా మ్యూచువల్ ఫండ్స్. అది కూడా పాజిటివ్ అంశం అదొకటి. తర్వాత డెట్ పరంగా పెద్దగా లేదు. ఇంతకుముందు లాస్ట్ ఒక 2-3 క్వార్టర్లో బ్యాక్ అంటే ఒక 2-3 క్వార్టర్లు కాదు 1 ఇయర్కి చూసుకుంటే ఒక 200 కోట్లు తగ్గింది. ఓకే, 470 crores డెట్ అనేది మామూలే అండి. సో కాబట్టి ఏదంటే ఇటువంటి చిన్న కంపెనీ భవిష్యత్తులో వండర్స్ కూడా చేయొచ్చు. అంటే అద్భుతమైన మల్టీ బ్యాగర్ అయిపోతుంది అనుకోకండి. బట్ 25 to 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ దీంట్లో మనకి రావచ్చు. కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.